పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు గ్రామంలో శనివారం టెలికాం వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఏజీ సభ్యురాలు బి. శారద మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన టెలికాం సేవలు అందించడమే ట్రాయ్ ముఖ్య లక్ష్యమని తెలిపారు. టెలికాం సేవల నాణ్యత, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం 1997లో ట్రాయ్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. నెట్వర్క్ స్పీడ్ తెలుసుకునేందుకు ట్రాయ్ మై స్పీడ్ యాప్ ఉపయోగపడుతుందని, అనుచిత కాల్స్ వస్తే 1909కు కాల్ చేసి నిలిపివేయవచ్చని వివరించారు. అలాగే ఏటీఎంల వద్ద భద్రతా జాగ్రత్తలు పాటించాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సదస్సులో బీఎస్ఎన్ఎల్ అధికారులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ యొక్క పెట్టుబడులకి తిరిగి మనకు రోడ్లు ఏదైనా పబ్లిక్ సంబంధించిన ఏదైనా ఇండియాలోనే తయారవ్వాలి. ఎందుకు సెక్యూరిటీ మనమంతా బ్యాంకింగ్ మొబైల్స్ యాప్స్ అన్ని వాడుతున్నాం, ఫోన్ పే వాడుతున్నాం, గూగుల్ పే వాడుతున్నాం. నెట్వర్క్ పరంగా కానీ చాలా ముందు తీసుకెళ్తా ఉన్నాం. మేము గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ అంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్తో ప్రతి రోడ్ల కనెక్టివిటీలో ప్రతి ఒక్క విలేజ్లో కూడా నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అనువైన సర్వీసులు రేడియేషన్ లేని, అంటే రేడియేషన్ జనరల్గా ఎందుకంటే ప్రైవేట్ నెట్వర్క్లో అంటే పబ్లిక్లో చెప్పవచ్చు తెలియదు, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ప్రైవేట్ యొక్క వ్యవస్థకి ఏంటంటే వాటి యొక్క రేడియేషన్ ఎఫెక్ట్కి అందుకు లిమిటేషన్స్ ఉంటాయి. వీ హ్యావ్ అవర్ ఓన్ రెగ్యులేషన్స్. ట్రాయ్ మెంబర్ ఉన్నారు కదా, ట్రాయ్ రెగ్యులేషన్స్ పరంగా మా ఫ్రీక్వెన్సీస్ మేము గుర్తుంచుకొని వినియోగదారుల యొక్క ఆరోగ్య వ్యవస్థను కూడా దృష్టి పెట్టుకొని మా యొక్క నెట్వర్క్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, సో ఈ నెట్వర్క్ని ప్రతి ఒక్క రూరల్ కనెక్టివిటీకి ఎస్టాబ్లిష్ చేయడానికి బిఎస్ఎన్ఎల్ ప్రతి ఎల్లవెల్ల ముందుంటుందండి. బిఎస్ఎన్ఎల్ తరఫున మేము కూడా సర్వీస్ అందించడానికి ఎప్పుడు కూడా ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాం. ఒకటేంటండి, బిఎస్ఎన్ఎల్ అనేది సేవ మరియు ఆదాయం సంపాదించడానికి వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ తిరిగి మనకి పబ్లిక్ సర్వీస్ సేవలు అందించడానికి మాత్రమే ఎస్టాబ్లిష్ చేసిన సంస్థ ఇది. ఒకవేళ ప్రైవేట్ నెట్వర్క్ని పోల్చుకుంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఆదాయం, పెట్టుబడి ఆదాయం, కార్పొరేట్ వ్యవస్థలు అవి ఎప్పుడు కూడా రూరల్కి రూరల్ ప్రైవేట్ నెట్వర్క్ లాగా ఆదాయం కోసం కాకుండా సేవ కోసం పనిచేసేది బిఎస్ఎన్ఎల్. రూరల్లో వచ్చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టరు. రూరల్లో వాటికి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాకు ఏముందండి రూరల్ ఫైనాన్స్. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.